ఇక మనం ఎప్పుడు ఒక మాట ఇంటనే ఉంటాం. 1000 ఎలుకలను చంపి తిన్నటువంటి పిల్లి అంట పుణ్య తీర్థాలకు పోయి పుష్కర స్నానాలు చేసి పుణ్యాన్ని మూట కట్టుకునే పని ముందరేసుకున్నది అని. సేమ్ అట్లనే ఉన్నది వైఎస్ఆర్సీపీ లీడరు ఎవరైతే ఉన్నారో సజ్జల సారు పరిస్థితి. జగనన్న ఉన్న టైంలలో చేయాల్సినవి అన్ని చేసి ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నీతి, నిజాయితీ, మానవత, విలువలు అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే సజ్జల సార్ చెప్పిన మాటలకైతే ఒక రేంజ్లా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. మరి ఏమిటి కోసానికి ఫైర్ అవుతున్నారు? ఈయన చెప్పిన మాట ఏంది, మతలబ్ ఏందని అంటారా? వార్త దేనికి రాయమల్లు ఉన్నాడు, చూడడానికి మీరున్నారు. చూద్దాం పాండ్రి. ఇక 1000 ఎలుకలను చంపిన పిల్లి తీర్థయాత్రకు పోయినట్టున్నదయ్యా. వైసీపీ లీడరు పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో సజ్జల సారు తీరు. అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందనే విమర్శలున్న ఈయన అధికారం పోయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రేమికునిగా డైలాగులు దంచి కొడుతున్నాడు మైకు దొరికినప్పుడల్లా, మీటింగ్ పెట్టినప్పుడల్లా. ఇక టీడీపీ ఆఫీసు మీద దాడి కేసు ఈశాన్లో భాగంగా గుంటూరు సిఐడి ఆఫీస్కి వచ్చినటువంటి సజ్జల సారు తర్వాత మీడియాతోని మాట్లాడిండు. అప్రజాస్వామికంగా వైసీపీ లీడర్లను అరెస్టులు చేస్తున్నారని చెప్పి, టార్గెట్ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారని చెప్పి సజ్జల సారు పాపం మస్తు బాధపడ్డాడు. గత 5 ఏళ్లలో సజ్జల డైరెక్షన్ల రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీని ఎట్లా టార్గెట్ చేసిల్లో మర్చిపోయినవానయ్యా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఎప్పుడు ఎట్లా అరెస్టు చేసి ఎంత తక్లీఫ్ చేసిల్లు, ఆయనను ఎంత మానసిక క్షోభకు గురి చేసిల్లో ఇయాల్టి సమాజం అంతా చూసే ఉన్నది. అవన్నీ ఎట్లా మర్చిపోతావయ్యా సజ్జల? అదే మీ వైసీపీ పార్టీకి దుష్ట రాజకీయాలకు శర్మగీతం పాడేటట్టు చేసింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిండని చెప్పి రఘురామ కృష్ణంరాజు సార్ను కట్టడిలకు తీసుకొని ఎట్లా ఏదించిల్లో ప్రత్యేకంగా చెప్పాలన్నా అవన్నీ మర్చిపోయిల్లా మీరు? రఘురామ కృష్ణంరాజు సార్ ఒక ఎంపీ అన్న సంగతి కూడా పక్కన పెట్టి మరీ టార్చర్ పెట్టిండ్రు. స్వయంగా మీరు పెట్టిన టార్చర్ను అసెంబ్లీ సాక్షిగా బట్ట బయలు చేసిండు. అవన్నీ రికార్డులో ఉన్నాయ్యా, మళ్ళొక్క పారి చూసుకోండి చెప్పి కామెంట్లు కూడా గట్టిగానే గుద్దుతున్నారయ్యా తెలుగు తమ్ముళ్ళు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్కరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించక తప్పదు. అన్ని తప్పులు చేసి ఇప్పుడు ఈ సజ్జల సారు రాజ్యాంగం, విలువలు, మానవీయత, మనసు, మంచితనము, దయ, గుణము, పాలనని పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన దాకా వచ్చేదాకా రాజ్యాంగము, హక్కులు ఉంటాయనే ముచ్చట మర్చిపోయినవా? అర్థం కాలేదా నీకు? ఇక అవన్నీ చేసి ఇక ఇప్పుడేమో రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అనుకుంటా పలకరింపులు, శిలకరింపులు, చిన్న చిన్న మాటల ముత్యాలతోని పబ్లిక్ ను ఆగం చేద్దాం అనుకుంటే మీ మాటలతోని బురిడి కొట్టే ఎవరు లేరయ్యా అని చెప్పి కామెంట్లు సుతం గట్టిగానే పెడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం ఈ సజ్జలనే. జగన్ అన్నను మొత్తం ఊల ప్రపంచంలోకి తీసుకుపోయి అభూత కల్పన లెక్క మాట్లాడి అరచేతుల వైకుంఠం చూపించి నువ్వు అదన్నా, నువ్వు తూపన్నా, పులన్నా, కత్తన్నా అని చెప్పి పరదాలు కట్టుకొని తిరిగే పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వు కాదా? వైసీపీ పార్టీని పాతాళంలోకి నూకింది నువ్వు కాదా? అసలు ప్రస్తుతం వైసీపీ దుస్థితికి నీ నిర్ణయాలు కారణం కాదా? నీ మీద ఎంతమంది చెప్పిళ్ళు? స్వయంగా విజయసాయి రెడ్డి సారాసంటోడు బయటకు వచ్చి నీ మీద ఎన్ని మాటలు చెప్పిండు. మీ పార్టీలకించే బయటకు వచ్చిన వాళ్ళు నీ గురించే ఎన్ని చెప్పిళ్ళు. నిజాలు కూడా ప్రూఫ్లతో సహా చూపెట్టిళ్ళు. ఇంకా నువ్వు పిల్లి కళ్ళు మూసుకున్నదన్న సందంగా ఉంటే మాత్రం పబ్లిక్ ఉపేక్షణ చేయరని చెప్పి తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారయ్యా. కామెంట్ల మీద కామెంట్లతోటి ఓ పక్కన నెటిజన్లు ఇరగదిస్తున్నారు సజ్జల సార్ పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ మీద.